క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ తపస్సు కాల అంత్యమ దినములలో మరి ముఖ్యంగా పవిత్ర వారంలోనికి ప్రవేశించినటువంటి మీ అందరికీ కూడా మరలా ఈ శిలువ యాత్ర యొక్క గొప్పతనాన్ని పాఠాంశాలకు, ధ్యానాంశాలకు దివ్యవాణి తరపున మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియదైవ ప్రజలారా, ఈ పవిత్ర వారములో మనం కొన్ని విషయాలను అనగా కొన్ని భాగాలలో ధ్యానాంశాలలో మనం ఈ పవిత్ర పాస్కా త్రయాహము అనేటటువంటి అంశాలను కొన్ని ధ్యానం చేసుకుందాం. ఈ పాస్కా పవిత్ర త్రయాహము అనేటటువంటిది ఇది శ్రీసభ దైవార్చన సంవత్సరములలో క్రీస్తు ప్రభు శ్రమలు, శిలువ మరణం, భూస్థాపితం, పునరుత్థానం, ఈ అంశాలు సంస్మరణ చేసుకునేటటువంటి సమయమే ఈ పాస్కా త్రయాహము అని పిలుస్తూ ఉంటాం. ఈ 3 రోజులు వేడుక త్రయాహము పవిత్ర గురువారం అనగా సాయంకాల దివ్య బలి పూజతో ప్రారంభమై అక్కడ మరలా ఉత్థానమైనటువంటి పాస్కా పండుగ సాయంత్రపు సంధ్యావేళ ప్రార్థన, 2వ ప్రార్థనతో ఈ యొక్క పాస్కా త్రయాహం అనేటటువంటిది ముగిస్తూ ఉంది. మరి ముఖ్యముగా ఈ 3 దినములు చాలా గొప్పవి. పవిత్ర గురువారం, పవిత్ర శుక్రవారం, అలాగే పవిత్ర శనివారం రాత్రితో మనందరం కూడా ఈ పాస్కా జాగరణకు సంసిద్ధమై పునరుత్థానుడైనటువంటి యేసయ్యను కలుసుకోబోతూ ఉంటాం. పవిత్ర గురువారము దివ్య బలి పూజ మనలను ప్రభు కడరా భోజన సంస్మరణ ప్రారంభించి పాస్కా జాగరణతో తారాస్థాయికి మనలందరినీ కూడా అనగా ముందుగా చెప్పినటువంటి విధముగా పాస్కా ఆదివార సాయంత్రం 2వ సంధ్యా ప్రార్థన అంశంతో ముగుస్తూ ఉంది. ఈ పవిత్ర కార్యము దైవార్చన సంవత్సరంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది. ఇవన్నీ కూడా మన క్రైస్తవులు తెలుసుకోవాలి. పాస్కా త్రయాహం అంటే ఏమిటి? పవిత్ర గురువారం అంటే ఏమిటి? పవిత్ర శుక్రవారం అంటే ఏమిటి? పవిత్ర శనివారం తర్వాత జాగరణ పూజ, పాస్కా జాగరణ పూజ, ఇవన్నీ కూడా ప్రతి క్రైస్తవులు కూడా చక్కగా కొన్ని అంశాలను మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ క్రీస్తు తన పాస్కా పరమ రహస్యము ద్వారా మరణమును ధ్వంసము చేసి తన జీవిత వెలుగును ప్రసాదించినటువంటి విషయమే ఈ పాస్కా త్రయాహములో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ పవిత్ర గురువారము కడరారాత్రి భోజన సమయాన్ని మనం ధ్యానం చేస్తే ఇక్కడ దివ్య సప్రసాద స్థాపన, గురుత్వ స్థాపన, ఒక నూతన ఆజ్ఞ అనేటటువంటి 3 విషయాలను ఈ కడరారాత్రి భోజన సమయంలో మనందరం కూడా ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ విందును యేసు తన శిష్యులతో యెరూషలేములో చేయాలనుకుంటూ ఉన్నాడు. అందుకనే కదా ఆయన అనేక సార్లు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు, తాను యెరూషలేముకు వెళ్ళాలి, అక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క కార్యాన్ని ఘనముగా నెరవేర్చడానికి అనేకమైనటువంటి మార్లు యేసుక్రీస్తు యెరూషలేముకు వెళ్ళాడు. తన 12వ ఏట నుంచి కూడా ఆ పాస్కా పండుగను జరుపుకోవటానికి యెరూషలేముకు వెళుతూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు తన శిష్యులతో కూడా యెరూషలేముకు వెళుతూ ఉన్నాడు. ఈ విందును కూడా యెరూషలేములోనే చేసుకుని ఉన్నాడు. ఇక్కడ కడరారాత్రి భోజనం, ఆ రోజు చివరి సంఘటనలో పునశ్చరణ చేసుకునేటటువంటి గొప్ప ఆచారాన్ని మరి కథోలిక శ్రీసభకు కల్పించింది. ఇంత విలువైనటువంటి గొప్ప
కడరారాత్రి విందును జరుపుకునేటటువంటి మహాభాగ్యం, ఆ దివ్య సప్రసాద స్థాపన అనగా గురుత్వ స్థాపన, నూతన ఆజ్ఞ, అనేకమైనటువంటి విషయాలు. అందులో ముఖ్యంగా తన శిష్యులతో తాను ఉన్నటువంటి రీతిలో రొట్టెని తీసుకుని ఇది నా శరీరము, భుజించండి. ద్రాక్షారసపు పాత్రను తీసుకుని ఇది నా రక్తము, మీరు త్రాగండి. అంటే క్రైస్తవునికి ఒక శాశ్వతమైనటువంటి జీవితాన్ని ఒసిగేటటువంటి గడియ. అందుకనే ప్రతి దివ్య బలి పూజలో ఈ కృతజ్ఞతార్చన అనేటటువంటి భాగం మనకు ఉంటుంది. ఆ కడరారాత్రి భోజన సమయంలో యేసుక్రీస్తు పలికినటువంటి వాక్యాలనే ప్రతి గురువు కూడా అర్థవంతంగా, తెలివితో, మనస్సాక్షితో ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రతి గురువు కూడా ఆ నడి పూజలో, కృతజ్ఞతార్చన దివ్య బలి పూజలో చూడగలుగుతూ ఉంటాడు. అంత గొప్పది. అందుకనే కనుక ఈ పవిత్ర గురువారం రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ పాస్కాత్రయాహ ఆరాధన పూజా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్పంచుకుని యేసుక్రీస్తు అనుభవించినటువంటి శ్రమలను మనం ధ్యానం చేసుకోవటానికి, మరీ ముఖ్యంగా దగ్గరలో మనం ఆ యొక్క శ్రమల యొక్క వృత్తాంతాల్ని మనం చదువుకుని ఉన్నాం. మ్రాణికొమ్మల ఆదివారంతో ఆయన వైభవంగా, అంగరంగ వైభవముగా యెరూషలేముకు ఏ విధంగా వెళుతూ ఉన్నాడు, శ్రమలను అనుభవించటానికి, సిలువను మోయటానికి. ఇవన్నీ కూడా మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు స్థాపించినటువంటి కొన్ని విషయాలను, ఆ గొప్ప విషయాలు కూడా అవన్నీ కూడా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అందుకని ప్రతి విచారణలో కూడా గురువులు ఎంతగానో ఈ పాస్కా త్రయాహము, మరి ముఖ్యంగా పవిత్ర వారంలో వచ్చేటటువంటి పాస్కా త్రయాహానికి సంసిద్ధమవుతూ ఉంటారు. చాలా నియమాలు ఉంటాయి. ప్రతి గురువు కూడా ఈ వారం రోజులు కూడా ఆ పూజా పుస్తకము, దాన్ని మనం మిస్సల్, సాక్రమెంటరీ అంటారు పూర్వకాలంలో. దాన్ని మిస్సల్ అనగా పూజను కొనసాగించుకునేటటువంటి ప్రార్థన విషయాలు పొందుపరిచినటువంటిదే దివ్య బలి గ్రంథం, పుస్తకం అని చెప్తూ ఉంటాం. దానిలో అనేకమైనటువంటి అంశాలు, నియమాలు ఉంటాయి. ప్రతి నియమాన్ని కూడా ప్రతి గురువు కూడా చక్కగా చదువుకుని అర్థవంతంగా ఈ పాస్కా త్రయాహాన్ని నిర్వర్తించడానికి సంసిద్ధుడవుతూ ఉంటాడు. ప్రజలకు కూడా తేలిక అయినటువంటి అంశాలలో వారికి ఎరుగుపరచాలి కొన్ని విషయాలను కూడా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కడరారాత్రి విందులో పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకత్వము కంటే, విశ్వాసులు అలనాడు యూదులు నమ్మినటువంటి యాజకత్వము కంటే భిన్నమైనటువంటి ఒక యాజకత్వాన్ని యేసు ప్రభు అంకురార్పణ చేయగలిగి ఉన్నాడు. అది గొప్ప విషయం. ఈ కడరారాత్రి భోజన సమయంలో ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు తన శిష్యుల పాదాలను కడిగి తన యాజకత్వములో భాగం పంచుకునేటటువంటి విధంగా తన శిష్యులను మొదటి యాజకులుగా నియమించి ఉన్నాడు. అది గొప్ప విషయం. మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కూడా శిష్యులందరూ యేసుతో ప్రాణమై వెళుతూ ఉన్నారు. ఆయన వాక్యాలు వింటూ ఉన్నారు, అద్భుతాలను చూస్తూ ఉన్నారు. కానీ ఈ కడరారాత్రి భోజన సమయంలో తాను ఈ లోకంలో చూపించినటువంటి గొప్ప ఆదర్శవంతమైనటువంటి సేవ, ఆ చిహ్నము, ఆ సూచనగా తన శిష్యుల పాదాలను కడగటం అనేటటువంటిది, ఒక రాజు తానే వినయుడై, వినమ్రుడై, దాసుడై, సేవకుడై తన సేవకుల యొక్క పాదాలను స్పర్శించటం, అంటుకోవటం, కడగటం
ముద్దాడటం అనేటటువంటిది చాలా అరుదుగా వినేటటువంటి అంశాలు మన అందరం కూడా చరిత్రలో ఎక్కడైనా చాలా అరుదుగా మనకు కనపడుతూ ఉంటారు. అందులో యేసుక్రీస్తు చూపించినటువంటి ఆ సేవకు రూపము, దీనత్వము, వినమ్రత అనేటటువంటిది ఎక్కడా మనం కనుగొనలేనటువంటి అంశాలు. అందుకనే ఈ పాత నిబంధనలో చూసినటువంటి యాజకుల కంటే తాను ఒక నూతనమైనటువంటి ఒక యాజకత్వము కంటే భిన్నత్వముగా, ఆ పాత నిబంధన యాజకత్వము కంటే భిన్నత్వముగా ఒక కొత్త వరవడిని, యాజకత్వాన్ని తీసుకుని వచ్చినటువంటి గడియ ఆ కడరా రాత్రి భోజన సమయము. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఏ విధంగా ఈ యొక్క శిష్యులందరికీ కూడా పాలి పంచుకోవటానికి ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు అంటే అది చాలా గొప్ప విషయం. అందుకనే కథోలిక శ్రీసభ దివ్యబలి పూజలో కడరా రాత్రి మరి సాంఘ్యాలను జరుపుతూ ఉంటుంది. అందుకనే కదా యేసుక్రీస్తు రొట్టెను తీసుకుని ఇది నా శరీరము, ద్రాక్షారసపు పాత్రను తీసుకుని ఇది నా రక్తము అని చెప్తూ ఉన్నాడు. అందుకనే యోహాను శుభవార్తలో 6వ అధ్యాయంలో మరి 51వ వచనం నుంచి 53వ వచనాన్ని మనం చదివినట్లయితే, క్రీస్తు శరీర రక్తములను భుజించి వారికి శాశ్వత జీవితం ఉంటుంది అని మనం చదువుకుంటూ ఉంటాం. కనుక దివ్యబలి పూజ ఒక జ్ఞాపకార్థపు విందు అయినా మరలా దేవుని ప్రత్యక్షపరచటం అనేటటువంటిది ఒక మహా అద్భుతముగా మనం చూపుతూ ఉంటాం. మహా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఎప్పుడైతే ఈ యొక్క పరిశుద్ధ పలుకులు యేసుక్రీస్తు పలికినటువంటి ఆ యొక్క ప్రార్థనా విధానంతో గురువు అపద్రాక్ష రసాలను ఆశీర్వదిస్తూ, అలాగే ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని ఈ అపద్రాక్ష రసాల మీదకు వేయించేసి రావాలి అని తండ్రి దేవునికి ప్రతి గురువు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. దీన్ని గ్రీకు పదజాలంలో ఏమి అంటాము అంటే ఎపిక్లెసిస్. ఎపిక్లెసిస్ అంటే పవిత్రాత్మను ఆహ్వానించటం, ఇన్వోకేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎపిక్లెసిస్ మీన్స్ ఇన్వోకేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అపాన్ ద బ్రెడ్ అండ్ వైన్. ఈ సాంగ్యంలో మరి ముఖ్యంగా కడరా రాత్రి సమయంలో ఏ విధంగా యేసుక్రీస్తు పలికినటువంటి వాక్యాలకు, చూపించినటువంటి మార్గానికి అపద్రాక్ష రసాలను ఏ విధంగా తన శిష్యులకు ఇచ్చి భుజించండి, త్రాగండి అన్నాడు. దీనిని మరలా 2000 సంవత్సరాల తర్వాత కూడా అదే యేసుక్రీస్తు ప్రత్యక్షతను ప్రతి క్రైస్తవుడు, జ్ఞానస్నానం స్వీకరించినటువంటి ప్రతి బిడ్డ ఏ విధంగా ఆ శరీర రక్తాలను భుజించగలుగుతూ ఉన్నాడు అంటే ఇది గొప్ప ప్రార్థనా అంశము దివ్యబలి పూజలో. దాన్నే మనం కృతజ్ఞతార్చన, థ్యాంక్స్ గివింగ్ మాస్ అంటూ ఉంటాం ఇంగ్లీష్లో. అదే దేవునికి కృతజ్ఞతలు తెలిపేటటువంటిది. నడి పూజ సమయంలో ప్రతి గురువు కూడా ఆ తండ్రి దేవుణ్ణి, మన తండ్రి దేవుణ్ణి పవిత్రాత్మను పంపించి ఈ అపద్రాక్ష రసాలను నీ కుమారుని శరీర రక్తాలుగా మార్చుము అని ఎపిక్లెసిస్ అనేటటువంటి గ్రీకు పదజాలంలో గురువు వారికి ఉన్నటువంటి భాషలలో ప్రార్థన చేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ జరిగేటటువంటి అంశం ఏమిటి అంటే అక్కడ జ్ఞాపకార్థపు బలి పూజలాగా చూడటం లేదు మనం. ఇక్కడ గొప్ప అంశము, ఆశ్చర్యకముగా, అద్భుతముగా ఒక సన్నివేశం జరుగుతుంది. ఏమిటి అంటే మరలా దేవుడే తనను తాను ప్రత్యక్షపరుచుకోవటం, మరలా ఆయన ప్రత్యక్షం అవ్వటం. కడరా రాత్రి విందులో ఏ విధంగా యేసుక్రీస్తు తన శిష్యులతో ఉన్నాడో, అలాగే ఎమ్మావుస్ మార్గంలో శిష్యులతో మరలా తాను రొట్టెను విరిచినప్పుడు, ఆయన అదృశ్యుడైనప్పుడు ఆ శిష్యుల యొక్క నేత్రములు తెరవబడినట్లే మన ప్రతి క్రైస్తవుడు కూడా దివ్యబలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్నప్పుడు కూడా
మన నేత్రములు కూడా తెరవబడాలి. అక్కడ దివ్యబలి పూజలో అదృశ్యుడు అవటం లేదు, కానీ ప్రత్యక్షుడవుతున్నాడు యేసుక్రీస్తు. అంత గొప్ప భాగ్యం. అందుకనే 2000 సంవత్సరాలు గడిచినా సరే ప్రతి దినము ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక దేశంలో కాలాలకు అనుగుణముగా, అంటే వివిధ కాలాలు ఉంటూ ఉంటాయి ఆ యొక్క ఖండాలను మనం చూసినట్లయితే, అయినా ఈ దివ్యబలి పూజ కొనసాగుతూనే ఉంటూ ఉంది. అంత మహాభాగ్యం, ఎందుకంటే ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు కాబట్టి. అలాగే పాస్కా విందులో మనం చూసినట్లయితే గొర్రెపిల్ల రక్తం. ఎక్కడ పాస్కా విందు అంటే మరలా మనం ఆ యొక్క పాత నిబంధనలకు వెళ్ళాలి. నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇది ఆ పాస్కా జాగరణ దివ్యబలి పూజల్లో తప్పనిసరిగా చదవవలసినటువంటి ఒక పఠనం. ఆ పాస్కా విందు యొక్క నియమాల గురించి మనం చూస్తూ ఉన్నాం. మోషే అహరోనుతో కూడా దేవుడు పలుకుతూ ఉన్నాడు కదా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ఇజ్రాయేల్ ప్రజలకు, అలాగే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఈజిప్ట్ ప్రజలకు కూడా కొన్ని సన్నివేశాలను ఆయన ఇస్తూ ఉన్నాడు సంకేతాలుగా. ఏంటి ఇక్కడ పాస్కా విందులో గొర్రె పిల్ల రక్తం ఏ విధంగా ఇజ్రాయేలులను మృత్యువు నుంచి కాపాడిందో, అదేవిధంగా ఈనాడు దివ్యబలి పూజలో క్రీస్తు ప్రభు మరి ధారవోసినటువంటి రక్తం, క్రీస్తు ప్రభు విరిచుకున్నటువంటి తన శరీరము, ఇవే మనకు శరీర రక్తాలుగా మనలను శాశ్వత జీవితాన్ని పొందే విధంగా చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. అందుకనే యేసుక్రీస్తు కూడా ప్రతి ఏటా తన తల్లిదండ్రులతో, బంధువులతో 12వ ఏట నుంచి యెరూషలేముకి వెళ్ళి పాస్కా మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాడు. కానీ తన 30వ ఏట నుంచి తన శిష్యులతో వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆఖరి సంవత్సరంలో యేసుక్రీస్తు తన శిష్యులతో ఈ కడరారాత్రి భోజనాన్ని యెరూషలేములో చేస్తూ ఉన్నాడు కదా. అక్కడ జరిగినటువంటి సన్నివేశాలనే మనం చూస్తూ ఉన్నాం. మరలా అక్కడ ఐగుప్తులో జరిగినటువంటి ఆ ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి సూచనలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ మనం హీబ్రూ భాషలో మరి ఇక్కడ పెసక్ అని అంటూ ఉంటాం. అలాగే అర్మాయిక్ భాషలో పస్కా అనేటటువంటి విధంగా మరి దాటిపోవుట, వారికి ఉన్నటువంటి యొక్క నూతన జీవితానికి వెళ్ళటం, ఒక నూతన నిబంధనమైనటువంటి విషయాలకు వారిని ఐగుప్తు దేశంలో బానిసత్వపు జీవితం నుంచి విడుదల చేయటం అనేటటువంటి విషయాలు, చాలా అంశాలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మోషే అడుగుతూ ఉన్నాడు కదా, ఫరో రాజును అడుగుతూ ఉన్నాడు ప్రతిసారి కూడా, ఈ ఇజ్రాయేల్ ప్రజలను విముక్తి గావించండి ప్రభు, వీరిని విడుదల చేయండి అంటే ఫరో రాజు ఒప్పుకోవటం లేదు, కఠినాత్ముడు అయ్యాడు. ఆ కర్కట శిక్షణ విషయ వలయాల్లో చిక్కుకున్నటువంటి ఐగుప్తు ప్రజలందరినీ కూడా మోషే నడిపిస్తూ ఉన్నాడు కదా, మోషే మొరపెట్టుకుంటూ ఉన్నాడు కదా. ఆ ఆర్తనాదాలను, దుఃఖభరితమైనటువంటి ఆవేదన దేవుడు వింటూ ఉన్నాడు, ఐగుప్తు ప్రజల యొక్క బాధలు. అందుకనే అక్కడ మోషే అడుగుతూ ఉన్నాడు, ఫరో రాజును విడిపించండి ఇంకా ప్రజలను, అంటే విడిపించటం లేదు. అందుకనే ఒక దెబ్బ కొట్టాలనుకుంటూ ఉన్నాడు ఫరో రాజును, ఈజిప్ట్ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈజిప్టు యొక్క ప్రజలందరినీ కూడా. అందుకని అక్కడ అది ఒక విభజనగా మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క హీబ్రూ భాషలో పెసక్ అనేటటువంటిది దేవుడు వేసినటువంటి ఆఖరి దెబ్బ ఆ యొక్క ఈజిప్టు ప్రజలకు. ఏమిటి అంటే అక్కడ మనం చూస్తూ ఉన్నాం, అక్కడ ఫరో రాజు ఇజ్రాయేలులను తమ దేశము విడిచి వెళ్ళనివ్వటం లేదు అని మనం నిర్గమాకాండంలో మరి 11వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ సన్నివేశంలో అక్కడ దేవుడు మోషేతోనూ అహరోనుతో ఒక పాస్కా విందును ఏర్పాటు చేసుకోండి మీరందరూ కూడా. ఈ పాస్కా విందుకు ఏం చేయాలి అంటే, ఆ రాత్రి మీరు ఒక గొర్రె పిల్లను, గొర్రెలలో నుంచి కానీ మేకలలో నుంచి కానీ ఒక గొర్రె పిల్లను ఎన్నుకోవాలి అని, ఆ గొర్రె పిల్లకు తగినటువంటి వయస్సు, ఎటువంటి ఆరోగ్యవంతమైనటువంటి విషయాలు అన్నీ కూడా చాలా నియమాలు కూడా చెప్పి ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఆ యొక్క నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో మనం 12వ వచనాన్ని మనం చూస్తే దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. మోషేకు అహరోనుతో చెప్తూ ఉన్నాడు, ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పు,
ఈ విధంగా ఈ యొక్క పాస్కా విందును చేసుకోమని చెప్పు అని. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరులు, పశువులు, తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షను విధింతును. నేను యావేను. మీరున్న ఇండ్లను నెత్తురు పూతలు గుర్తులుగా ఉండును. వాణ్ణి చూచి నేను మేమియూ చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. దాటిపోవటం ఆ పాస్కా అంటే అలనాడు ఆ రాత్రి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి సిద్ధం లేనటువంటి ఫరో రాజుకి ఒక ఎదురు దెబ్బ, ఆఖరి దెబ్బ వెయ్యాలనుకున్నాడు దేవుడు. అందుకని ఈ విందును చేసుకుని ఆ గొర్రె పిల్లను రక్తాన్ని ఆ యొక్క ఇంటి ద్వారము మీద ఉంచితే దేవదూతుడు దాన్ని చూచి ఆ యొక్క కుటుంబాన్ని రక్షించటం, మిగతా ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఈజిప్షియన్స్ ఆ ప్రజలందరినీ కూడా ఆ తొలిచూలులో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా ఆ బిడ్డలను చంపటం, అనేకమైనటువంటి ధ్వంసాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ నేను ఐగుప్తు దేశమును నాశనము చేయునప్పుడు మీరు ఏ విపత్తునకు గురికారు. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకునవలెను. తరతరముల వరకు శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలెను. అందుకనే ఈ యొక్క ఆ పాస్కా విందు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ మరి ఫరో రాజు ఏ విధంగా ఇశ్రాయేలులను స్వేచ్ఛను ఇవ్వటానికి అంగీకరించలేనప్పుడు తక్షణమే దేవుడు మరి అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏ విధంగా ఆ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి విశ్వాసులారా. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఒక గుణపాఠాన్ని నేర్పించాలనుకున్నాడు. రాత్రి ఈజిప్టు వాసులను చావదెబ్బ తీశాడు. ప్రతి తొలిచూలు పిల్లలను హతమార్చి ఉన్నాడు. ఇక్కడ విందు అనేటటువంటిది చాలా ముఖ్యం. ఆ విందుకు సంబంధించింది ఏమిటి అంటే ఒక ఏడాది వయసు ఉన్నటువంటి గొర్రె పిల్ల రక్తాన్ని ఆ ద్వారాలకు పూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రజలు. ఎందుకంటే ఆ రక్తాన్నే కానీ వారి గృహాలకు చిహ్నంగా పూయలేకపోతే వారు కూడా ఈజిప్టు ప్రజల వలె ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఈజిప్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ నాశనం అయ్యేటటువంటి వాళ్ళు. ఇక్కడ రక్షించినటువంటిది ఏమిటి అంటే ఆ చిహ్నం. కనుక గొర్రెపిల్ల ఆ యొక్క చూచి రక్తాన్ని గొర్రెపిల్ల రక్తాన్ని చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆ గృహాలు ఆశీర్వదించబడ్డాయి, రక్షించబడి ఉన్నారు. మరి ఈ విధంగా మరి ఈ విందు అనగా భోజనాన్ని ఏ విధంగా భుజించాలనేటువంటి నియమాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రాత్రి వారు భుజించి ఆ విందును చేసుకునేటటువంటి ప్రతి ప్రక్రియ ప్రతి ఏడాది జరుపుకోవాలనేటటువంటిది ఒక శాసనముగా ఇచ్చాడు దేవుడు. అందుకనే మనము కూడా ఈ యొక్క పాస్కా విందును జరుపుకునేటటువంటి సమయంలో కూడా ఈ గొప్ప విషయాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తువే ఒక పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకత్వాన్ని భిన్నత్వముగా ఆయనయే మరి ఇప్పుడు గొర్రెపిల్ల లేదు కానీ ఆయనయే స్వీయ బలిని అర్పించుకుంటూ ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల రక్తం యేసు రక్తముగా మారుతూ ఉన్నాడు. యేసు యొక్క చిహ్నమే నీ నొసటి మీద సిలువ గుర్తు ఆకారములో బప్తిస్మము ద్వారా నీవు దేవుని చెంతకు నడిపించబడుతూ ఉన్నావు, దేవుని బిడ్డగా అవుతూ ఉన్నావు. ఇంకా నిన్ను ఏ నరక శక్తులు కూడా జయించజాలవు, రక్షింపబడుతూ ఉంటావు. కనుక ఈ పాస్కా త్రయాహంలో కొన్ని విషయాలను ధ్యానం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. సమయం లేదు కాబట్టి మరి కొన్ని విషయాలు మాత్రమే క్లుప్తంగా చెప్పబడుతూ ఉన్నాయి. కనుక ఈ విషయాలను అర్థం చేసుకుని ప్రార్థన చేసుకోవటానికి మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తూ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.